మీకు రీసెంట్‌గా ఓపెన్ సర్జరీ అయిందా? అయితే మీ సర్జన్ మీకు డైలీ డ్రెస్సింగ్స్ చేసుకోమని అడ్వైస్ చేశారా? అయితే డోంట్ వర్రీ. మీరు మీ ఇంట్లోనే మీరు సెల్ఫ్‌గా డ్రెస్సింగ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే నేను మీకు ఈ రెడీ టు యూజ్ డ్రెస్సింగ్ కిట్ ఎలా యూజ్ చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఫాలో అవ్వండి. సో, ఇది మా హాస్పిటల్‌లో మేము అడ్వైస్ చేసే ఒక డ్రెస్సింగ్ కిట్. దీంట్లో మీకు డ్రెస్సింగ్‌కి కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఉంటాయి. నేను ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీరు దీన్ని సేఫ్‌గా ఇంట్లో యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు గనక ఎక్స్‌పీరియన్స్ లేకపోతే, లేదంటే వూండ్ దగ్గర రెడ్‌నెస్ కనిపిస్తున్నా, లేదంటే వూండ్ దగ్గర పస్ గానీ, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ కానీ వస్తున్నా, పెయిన్ ఎక్కువవుతున్నా, వూండ్ దగ్గర గేపింగ్ ఉన్నా, ఖచ్చితంగా మీ సర్జన్‌ని కాంటాక్ట్ అవ్వండి వెంటనే. సెల్ఫ్ డయాగ్నోసిస్, సెల్ఫ్ ట్రీట్మెంట్ మాత్రం చేసుకోవద్దు. సో, అయితే ఇప్పుడు నేను ఇది చూపిస్తాను. ఇది రెడీ టు యూజ్ డిస్పోజబుల్ డ్రెస్సింగ్ కిట్. సో, నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది యాక్చువల్‌గా స్టెరైల్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసే ముందు మీరు మీ చేతుల్ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకొని స్టెరిలియం యూజ్ చేయాలి చేతుల మీద. సో, మీరు మీ చేతుల్ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని హ్యాండిల్ చేయాలి. సో, దీంట్లో మనకు కావాల్సిన మెటీరియల్ అంతా ఈ షీట్‌లో వ్రాప్ అయి ఉంది. ఇది స్టెరైల్ షీట్. ఈ షీట్‌ని మీరు డ్రెస్సింగ్ వూండ్ మీద స్ప్రెడ్ చేయొచ్చు. మధ్యలో కట్ చేస్తే మీ వూండ్ మీకు అవుతుంది. సో, ఇవి గ్లౌస్. ఇవి మనం డ్రెస్సింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ గ్లౌస్ వేసుకోవాలి. ఇది టిష్యూస్, హ్యాండ్ వైప్స్. మీరు ఓపెన్ చేశాక స్టెరిలియంతో హ్యాండ్ క్లీన్ చేసుకున్నాక ఈ వైప్స్ మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత ఇవి ఫోర్సెప్స్‌తో ఈ కాటన్ని పట్టుకొని వేరే వాళ్ళు ఈ బెటాడిన్ని దీని మీద పోర్ చేస్తారు. సో, ఒక 3-4 డ్రాప్స్ బెటాడిన్ పోర్ చేశాక ఈ ఫోర్సెప్స్‌తో వూండ్ దగ్గర క్లీన్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ స్పిరిట్ అవసరమైతే స్పిరిట్‌తో కూడా కాటన్ స్వాబ్ తీసుకొని క్లీన్ చేస్తాం. దాని తర్వాత వూండ్ దగ్గర ఏమీ వెట్‌గా ఏం రావట్లేదు అంటే లైట్‌గా వూండ్ చుట్టూ ఇలా ప్రెస్ చేసి చూడాలి. అంటే ఏమన్నా ఫ్లూయిడ్ టైప్‌లో ఏమన్నా వస్తుందా అనేది మనం వూండ్ చుట్టూ లైట్‌గా ప్రెస్ చేసి చూస్తాము. ఒకవేళ ఏమీ రావట్లేదు అంటే ఈ గాజ్ పీస్ ఉంది కదా! ఈ గాజ్ పీస్‌ని వూండ్ మీద పెట్టేసి అవసరమైతే పెద్ద వూండ్ అయితే అబ్జార్బెంట్ ప్యాడ్ కూడా పెట్టేసి ప్లాస్టర్ వేస్తాము. సో, దీంట్లో డ్రెస్సింగ్ టేప్ ప్లాస్టర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. డ్రెస్సింగ్ ప్లాస్టర్ అనేది సపరేట్‌గా తీసుకోవాలి. సెల్ఫ్‌గా ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఈ డ్రెస్సింగ్ కిట్ యూస్ చేసి ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. మీకు కనుక దగ్గరలో ఎవరైనా సిస్టర్స్ కానీ నర్సెస్ అవైలబుల్ ఉన్నారంటే వాళ్ళ చేత మీరు డ్రెస్సింగ్ చేయించుకోవచ్చు. బట్ చెప్పాను కదా, నేను ఆల్రెడీ చెప్పిన రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏమన్నా మీకు ఉన్నాయి అంటే వెంటనే మీ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్ ఫాలో అప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ షెడ్యూల్డ్ విజిట్స్‌ని మిస్ అవ్వకండి.